ఒక చిన్న ఊరిలో ఒక పురాతన దేవాలయం ఉండేది. ఆ గుడిలో రోజు ఒక పెద్ద వెలిగే దీపం మండుతూ ఉండేది. గుడి ముందు అందరూ ఆ పెద్ద దీపానికి నమస్కారం పెట్టారు. కానీ గుడి వెనుక ఒక చిన్న మట్టితో చేసిన దీపం కూడా ఉండేది. అందరూ దానిని చూసేవారు కాదు, అడిగేవారు కాదు. ఒకరోజు గ్రామంలో భారీ వర్షం వచ్చింది. పిడుగులు పడ్డాయి. గాలి బలంగా వీచింది. ఆందోళన ప్రజలు గుడిలోనికి పరిగెత్తారు. కానీ గాలి పెద్దది. గుడి ముందు ఉన్న ఆ భారీ దీపం ఆరిపోయింది. ప్రజలు భయపడ్డారు. చీకటి వచ్చింది, వెలుగు రావడం లేదు అని. అప్పుడు పూజారి వెనక్కి వెళ్ళి ఆ చిన్న నిర్లక్ష్యంగా ఉండే మట్టి దీపాన్ని ముందుకు తీసుకొని వచ్చాడు. ఆ చిన్న దీపం వెలుగుతో గుడి మొత్తం వెలిగిపోయింది. ప్రజలు అప్పుడు అర్థం చేసుకున్నారు, పెద్దదైన విలువ అనుకోవద్దు, చిన్నదైనా ఎప్పుడూ పెద్ద వెలుగును ఇస్తుంది. ఆ రోజు నుంచి గుడి దగ్గర 2 దీపాలు వెలిగేవి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. కానీ ప్రజల ఉదయంలో వెలిగింది మాత్రం ప్రతి చిన్నదానిలోనూ ఒక మహాశక్తి దాగి ఉంది అన్న నిజం. ప్రతి మనిషి ఆలోచన, ప్రతి ప్రయత్నం ఎంత చిన్నదైనా వ్యక్తం కాదు, సరైన సమయంలో అది ప్రపంచాన్ని వెలిగించే వెలుగ్గా మారుతుంది. ఈ కథ నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.